ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. లలితా తులసిలోని కదంబ కాననావాస అనే నామం యొక్క విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాము. అందులో కదంబ కాననావాస అంటే అమ్మవారి యొక్క చంద్రకాంతి, చంద్రుని యొక్క మనం జ్ఞానంలో వెళ్ళినప్పుడు, మూలాధారం నుండి సహస్రారంలో వెళ్ళినప్పుడు, మన యొక్క శ్వాస అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సహస్రారంలో సూర్యునిలా వేల కొలది సూర్యోదయం అయినట్లు ఒక కాంతి కనిపిస్తుంది. ఆ కాంతి యొక్క చల్లదనము చంద్రుని కాంతితో సమానంగా చల్లగా శాంతిగా అనిపిస్తుంది. అలాంటి వేల సూర్యుల మధ్య అమ్మవారి యొక్క సంచారం ఉంటుంది. అదే కదంబ కాననావాస అనే పదానికి చెప్పుకున్నాము. ఇప్పుడు అమ్మవారు కదంబ కుసుమప్రియ అన్న పేరుకు ఎలా సార్థకమైంది అమ్మవారి పేరు అన్నది తెలుసుకుందాము. కదంబ పుష్పము గోళాకారంలో ఉండి అందులో అనంతకోటి కర్ణికలు ఉంటాయి. వాటిని మనము లెక్క పెట్టలేము. ఒక్కొక్కటి విడివిడిగా చూడాలి. వీటి లోపల స్థితమైన ఆనందం యొక్క అనుభూతి ఉంటుంది. ఈ కర్ణికల లోపల స్థిరంగా ఉండి ఆ ఆనందం యొక్క అనుభూతిని మన లోపల స్థిరంగా ఉంచి పొందుతున్న స్థితియే కదంబ కుసుమప్రియ. మనకు ప్రేయంగా ఉంటుంది. మన మనసు కూడా మనలను కూడా కుసుమంగా అంటే సరళంగా చేస్తుంది, సంతోషంగా ఉండేలాగా చేస్తుంది. మనము ఆ పుష్పమైతే పుష్పం యొక్క సుగంధాన్ని పొందగలము. ఒక వ్యక్తి ఉదాహరణ, ఒక మల్లెపువ్వును తీసుకొని వాసన చూశారనుకున్నాం, దాని సుగంధాన్ని ఆస్వాదించారు. మనలోని అంతరాత్మ, మన చైతన్యం ఆ సుగంధాన్ని అనుభవం పొందుతుంది. మనము దానిలో ఆ సుగంధాన్ని చూసినప్పుడు ఆ పువ్వు ఎవరు? భగవతి అవుతుంది. బాహ్యంగా పుష్పం యొక్క గుణం ఏమిటి? సుగంధమే కదా. అలాంటిది మనం ఆత్మ సాధన ప్రయాణంలో ఉన్నప్పుడు అమ్మవారి యొక్క అనంతతత్వం యొక్క విశేషాన్ని తెలుసుకోగలము. సుగంధం యొక్క అనుభవము ఎవరికి తెలుసు? మనలో భగవంతుడు ఎలా ఉంటారు? మామూలుగా మనం ఏమనుకుంటాము? భగవంతుడు లేదా భగవతి ఎలా ఉంటారు? 4 చేతులతో, కిరీటంతో, వస్త్రాలతో వెలిగిపోతున్న భగవంతుడు అని కదా కల్పన చేసి ఉంటాము. అలా కాదు. మనము ఏ వస్తువు చూస్తే ఆ వస్తువులో మన భగవతిని మనం దర్శించవచ్చు అనేదానికి ఒక పువ్వును వాసన చూసి మంచి సుగంధం వస్తుందని మనము చెప్పాం కదా. మల్లె పువ్వును ఉదాహరణ తీసుకొని, అది ఏ పరమాత్మ. ఆ పరమాత్మ పువ్వులో సుగంధ రూపంలో నీ చేతిలో ఉన్నది. పరమాత్మ యొక్క అనుభూతి పొందే ప్రజ్ఞ మనకు ఉండాలి. ప్రజ్ఞ దాని యొక్క గుణము సుగంధమై ఉండాలి. మన జీవితం కూడా సుగంధభరితంగా ఉండాలి. మన కర్మలు, వికారములు కూడా ఎలా ఉన్నాయి? దుర్గంధభరితంగా ఉన్నాయి. వాటిని మనము సుగంధభరితంగా మార్చుకోవాలి. మన కర్మలు, వికారములను మంచిగా మార్చుకొని అతీతంగా మనము పరమాత్మను చూసి మనము స్వయం సుగంధితులము అవ్వాలి. అప్పుడు మనము కదంబ కుసుమ ప్రియ అవుతాము. అప్పుడు నీలో ప్రియము, అప్రియము, ఇది బాగుంది, అది బాగలేదు అనే మాట ఉండదు. అప్పుడు నీవు భగవంతుడికి ప్రియము, భగవంతుడికి ప్రియం అవుతావు. మనము కుసుమము అంటే పువ్వుగా మారితే మనకు మనమే ప్రియం అవుతాము. కదంబ కుసుమ ప్రియ అంటే ఆ కరుణికలో స్థితమై ఉన్న భగవతికి ప్రియ అంటే ఇష్టము, దీని అంటే ఏకత్వము. మనకు అమ్మ మాట్లాడే శక్తిని ఇచ్చింది. దీనిని మనం అర్థం చేసుకోవాలి. పుష్పం యొక్క సుగంధాన్ని మనం వాసన చూస్తున్నాం. సుగంధం అంటే మనం చూపించగలమా? అనుభూతిని మాత్రమే పొందగలము. అలాగే మనకు ఏదైనా తీపి పదార్థాన్ని ఇచ్చినప్పుడు, నోటిలో వేసుకున్నప్పుడు ఎలా ఉంది అంటే తీయగా ఉంది అంటాం. ఆ తీయదనాన్ని మనము దృశ్య రూపంలో చూపించగలమా? చూపించలేము. అది అనుభూతి చెందిన అవస్థ. కాబట్టి జీవితంలో మనకు కలిగే ఈ తీయదనాన్ని
ఆ సుగంధాన్ని, అంటే మనం పువ్వును చూసి ఎలా ఆనందిస్తామో వాసనతో, మనము ఆ పరమాత్మ యొక్క అనుభూతిని ఆ విధంగా భావించాలి. అది ఏకత్వము. సుగంధాన్ని చూపించలేము, అనుభూతిని పొందగలము. మధురాన్ని చూపించలేము, అనుభూతిని పొందగలము. ఇలాగే జీవనంలోని మధురిమ కుసుమ ప్రయత్నంలో మనకు కనిపిస్తుంది. అప్పుడు మనకు మధురానుభూతి కలుగుతుంది అనేది ఈ కదంబ కుసుమప్రియ, కదంబ కాననావాస అన్న అమ్మవారి నామములోని విశేషత. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో అమ్మవారికి కందర్ప విద్య అన్న నామము ఎలా సార్థకమైనది అని లలితాత్రిశతిలోని 3వ శ్లోకంకి మరి యొక్క సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.